కుటుంబంలో చిలుకలు తీసుకొచ్చి మిమ్మల్ని ప్రోత్సహించారు. మిమ్మల్ని ప్రోత్సహిస్తే ఆయన కనీసం కూడా ఆయన వెళ్ళి అడిగినప్పుడు కూడా మీకు టికెట్ ఈసారి ఉంటుందా లేదంటే నువ్వు పని చేసుకో అని చెప్పి అరగంట సముదాయించారని నాని గారు కూడా చెప్తున్నారు. అంటే ఆయన చెప్పే ఆరోపణలు, ఆయన మిమ్మల్ని ప్రోత్సహించారు, కుటుంబంలో కలతలు తీసుకొచ్చారు, విడదీశారు. ఇటువంటి రాజకీయం చేసే వ్యక్తులకి నైతిక విలువలు ఉన్నాయా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. అసలు కుటుంబంలో మాకు గొడవలు 20 సంవత్సరాల నుంచి ఉన్నాయి, కానీ ప్రతిసారి ఆయన కోసం మేము కుటుంబంలో కలుస్తూనే ఉన్నాం. రెండోది ఆయన నేను 2019 నుంచి దాదాపు 2020 కూడా లేను. ఆ సమయంలో ఆయన చేసిన విమర్శలు మీరు చూడండి. నీ పెట్ డాగ్స్ని జాగ్రత్తగా పెట్టుకో, ఇటువంటి ఎన్నో మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు వినకూడని మాటలన్నీ విమర్శించారు. బొకే నేను అన్న తోయమన్నానా? ఆయనకి గౌరవం లేదా? కనీస గౌరవం ఇవ్వటం మర్యాద లేదా? ప్రపంచ దేశాధినేతలు మెచ్చిన నాయకుడిని నువ్వు ఆ విధంగా అంటావా? నా శత్రువుని ప్రోత్సహిస్తున్నావు, నీ శత్రువుని ప్రోత్సహిస్తానంటే ఏం మాటలది? నేను ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వ్యక్తిని, నన్ను ఆయన ప్రోత్సహించింది లేదు, నాకు ఇంతవరకు పదవి ఇచ్చింది లేదు. నాకు వచ్చిన ప్రప్రథమ పదవి పార్లమెంట్ అభ్యర్థి. నన్ను ఒక్క పార్టీలో ఒక అధికార పదవి ఏ రోజు లేదు. నేను పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేదు. నేను నా సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొంటున్నానే కానీ ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాల్లో నన్ను ప్రోత్సహించలేదు, రానివ్వలేదు, ఏమీ చేయలేదు. ఆ సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు. రెండో విషయం మీరు అడిగింది నైతిక బాధ్యత. అసలు కోవర్ట్ ఆపరేషన్ చేసి రోజు ఊసరవేలి రంగులు మార్చే నీకు నైతిక హక్కుల గురించి నువ్వు ప్రశ్నిస్తావా? 2009లో ఇదే విధంగా చిరంజీవి డబ్బులు తీసుకున్నారని చెప్పి విమర్శలు చేసావు. 2014లో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసావు. అంతేకాకుండా 2019 నుంచి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి. ఒక నెల క్రితం 2 నెలల క్రితం నీకు పదవి రాలేదు కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తి ఏమో ఇవాళ నైతిక హక్కులు లేవు, ఇంకోటి లేవు అని విమర్శిస్తావు. ముందు నువ్వు నైతికంగా కరెక్ట్గా ఉన్నావా? అసలు అమరావతి వద్దన్నావు, నువ్వు మనిషివా? అమరావతి కలల రాజధాని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. అందులో విజయవాడ ఎంపీ కింద ఉండి అమరావతి శుద్ధ దండగంటావా? అసలు విజయవాడ నగరాభివృద్ధిలో ఒక గట్టిగా మట్టి కూడా వేయలేని నువ్వు విజయవాడ గురించి విమర్శించేవాడు. 9 సంవత్సరాల 9 నెలలు ఏమైపోయినాయి మరి విమర్శలు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళటం, చాలా బాధపడిపోయినట్టు నటించటం, మా లాయర్లు ఏదైతే చేస్తున్నారో అవన్నీ ఎదుట వ్యక్తులకి చేరవేయటం, మేము ఓడిపోయేటట్టు చేయటం. అంతేకాకుండా నువ్వు నిజంగా జరిగింది, అది జరిగినాయి కాబట్టి ఎందుకు ఆ 2 నెల రోజుల్లో ఎందుకు ఆ మార్పు? విపరీతమైన మార్పు ఉంటుందా? అంటే లాయర్లు తెలుగుదేశం పార్టీ పక్కన నేనే తెచ్చాను లాయర్లు అన్నాడు, అన్నాడు. లేకపోతే నేనే లీగల్ డిపార్ట్మెంట్ అంతా చూస్తున్నాను, బెయిల్ అన్నీ చూస్తున్నాను, నేనే చూస్తున్నాడు, ఇక్కడ ఎవరు చూసేవాళ్ళు లేరు అన్నాడు. అంతేకాదు నేను అక్కడక్కడ పూజలు చేసి వచ్చాను, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ కోసం అని చెప్పి లోకేష్ గారికి తాళ్లు కట్టాడు. ఇంకోటి నాగేష్ చాలా గొప్ప నాయకుడు అన్నాడు. ఇవాళ అన్నీ మారిపోతాయి నెలలో, అన్ని కోవర్ట్ ఆపరేషన్లు కాదయ్యాన్ని.